హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము అరుణాచలం పోయినాము అని చెప్తే కదండి, ఇదే లాస్ట్ వీడియో అండి. ఇంకా మీకు పాపం 4-5 రోజుల నుంచి వీడియోలు వస్తున్నాయి. ఇదే లాస్ట్ వీడియో. ఇక్కడ మేము ఇంకా గిరి ప్రదర్శన చేస్తున్నామండి. చూడండి, ఇంకా ఎండ పడిందండి. కొంచెం మళ్ళీ ఎండ పడిందంటే ఇంకా రోడ్డల్లా కాలిపోతుందిలే అని మేము దబ్బ నడుస్తున్నాము. కానీ భలే ఎండ ఉందండి అక్కడ మటుకు. చాలా ఎండ ఉంది. అబ్బో, మనకెళ్ళి అయితే వానలు పడుతున్నాయి. చల్లగా ఉంది నంద్యాలలో. అక్కడ ఏం లేండి, ఫుల్ ఎండలు చూడండి, ఎంత ఫుల్ ఎండలో. మేము గిరి ప్రదర్శన గుడి దగ్గరికి వచ్చినామండి. దగ్గర చూడండి, వద్దాం. గుడి కనిపిస్తుంది చూడండి. గుడి దగ్గరికి వచ్చేసాం మేము. మాకైతే మా పిల్లలు అయితే చాలా సంతోషపడినారండి. ఎందుకు సార్ నాకు అనుకున్నారు, ఎందుకంటే నేను గొప్ప ఉన్నా కదండి, నడచానని అసలేను అనుకున్నారు పిల్లలు. కానీ అది చూడండి, ఎక్కడ చేయైతే చూపించనా రాధక్క అందుకు బాగా సంతోషపడినారు. గ్రేట్, అసలు నువ్వు ఇంత దూరం నడిచినావు అని అందరు పాపం పిల్లలు పెద్దలు అందరూ సంతోషపడినారండి. చాలండి, ఆ ప్రేమనే చాలు. చాలా సంతోషం సాధించిన స్వర్ణక్క నువ్వు నడిచి అని చెప్తున్నారు ఇక్కడ రాధక్క అందుకు. ఇది చూడండి, చింటూ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. వాళ్ళు కూడా బాగా కలిసిపోతారండి. భలే కొత్త లేదు పాత లేదు, బాగా కలిసిపోయినారు వాళ్ళు. ఆంటీ అనుకుంటా మా అందరితో బాగా కలిసిపోయినారండి. ఇంకా చూడండి, ఇంకా గిరి ప్రదర్శన అయిపోయినాక లోపలికి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా గుడి లోపల పోతున్నామండి. మెయిన్ గుడి కాదు, ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా పోతున్నాం అండి. దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే నాకు తెలియదండి. ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ దేవుడేనేమో, ఇంత తొందరగా దర్శనం అయిపోయిందేమో నేను అనుకున్నాను. తర్వాత గుళ్ళ నుంచి బయటకు వస్తేప్పుడు అయితే ఇంకా కాదని చెప్పినారు. ఓ అబ్బా అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి మ్యాప్ అండి ఇప్పుడు పోయినది. అది ఫస్టే పెట్టాల్సింది, నేను మర్చిపోయి మధ్యలో పెట్టేసిన. చూడండి, గుడి ఎంత బాగుందో, పెద్దగా అండి. భలే చూడాలనిపిస్తుందండి అసలు. అరుణాచలం అసలు చూడాల్సిన ప్లేస్ అండి. అసలు భలే బాగుంటుందండి అసలు గుడి వచ్చేసి. కానీ గుడి అంత లెక్క ఉండదు, గుడి ఊరు లెక్క ఉండదు. మామూలుగా మన ఇళ్ళ కాడ మధ్యాహ్న గుళ్ళు ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది గుడి. కానీ లోపల గుడి మటుకు పెద్దగా ఉంటుందండి. నడిచే కొద్దీ ఉంటుంది. అది చూడండి, చుట్టూరు చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుందో గుడి. చాలా పెద్దగా ఉందండి లోపల వచ్చేసి. ఇంకా లోపల అందుకు వీడియో తీయరు కదండి, నేను అందుకు వీడియో తీయలేకనే ఇక్కడ మేకే బయటనే వీడియో తీసినాను. చూడండి ఎంత బాగున్నాయి గోపురాలు, అందుకు మళ్ళీ బాగున్నాయండి అసలు. చూడండి ఎంత బాగుంది అసలు, చూడాలనిపిస్తుందండి. కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గోపురం, అసలు భలే బాగుందండి. కానీ అనుకునే వల్ల జరగాలని నేను దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అందరు బాగుండాలా, అందులో కూడా మనం ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక ఫ్రీ దర్శనానికి పోతున్నామండి మేము లోపలికి. ఇంకా మెయిన్ గుడిలోకి చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా. అసలు బయట ఎంత నడిచినామో లోపల కూడా అంత క్యూ మేము నడిచినామండి. అంత పెద్ద లోపలికి ఉంది గుడి మటుకు. కానీ చాలా బాగుందండి. కానీ అక్కడ వీడియో తీయకూడదని అంటే మేము తీయలేదు. చూడండి, ఆడాడ కుర్చీ లెక్క కూర్చొని కానీ ఇంకా అలసిపోయి తింటారు కదండి, ఇంకా కుర్చీ లెక్క అంది వేసి పెట్టినారు. తాగడానికి నీళ్ళు అందుకు పెట్టినారు. ఆడాడ చాలా పెద్ద క్యూ అండి, చాలా పెద్దగా ఉంది. అసలు పోయే కొద్దీ వస్తూనే ఉందండి. మాకైతే పొద్దున 4:30కు అట్లా బయలుదేరితే గిరి ప్రదర్శన అయిపోగల 12 అయిందండి. గుళ్ళో నుంచి బయటకు వచ్చగల 1 అయింది. మేము చాలా టైం పట్టిందండి అసలు. మొత్తానికి 1:30 అట్లా అయింది మేము బయటకు వచ్చగల. అప్పుడు భోజనం చేసినండి, అంతవరకు ఏం తినలేదు. ఓన్లీ కాఫీ టీ తాగినాం అంతే అండి. ఒకసారి ఆగి ఇంకే తినకపోతే ఏం బాగుంటుంది, కడుపులో తిప్పుతుందిలేని ఇంకా గిరి ప్రదర్శన చేసేటప్పుడు టీ తాగినాం. ఇక్కడ చూడండి గుడి ఎంత బాగుందో, చుట్టూ చూపిస్తుంది. గుడి లోపల కూడా భలే బాగుందండి అసలు గుడి మటుకు. ఇంత పెద్ద క్యూ నేను ఆడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడనే గుడి నేను. అసలు భలే బాగుంది అసలు. లోపల కూడా ఆడాడ కోనేరులు కూడా ఉన్నాయండి, భలే బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది. ఇదల్లా క్యూ అండి అసలు. ఫస్ట్ మేము సందురం పోయినాక ఇంకా
ఎవ్వరు లేరండి. లోపలికి పోయే కొద్దీ క్యూలో ఎంతమంది ఉన్నారో. తర్వాత మా ఇంట్లో కూడా చాలా మంది వచ్చినారండి. పట్టలండి జనాలు అసలు. ఇప్పుడు దసరా సెలవులు కదా, మేము పోయినప్పుడు దసరా సెలవులు కాబట్టి ఇంకా చాలా మంది చాలా మంది వచ్చినారండి. చూడండి అంత గుడేలా చూపిస్తున్నాను. భలే బాగుందండి టెంపుల్ వచ్చేసి. ఎక్కడ చూడు గోపురాలే కనిపిస్తాయండి. చూడండి నీళ్ళు కోనేరు లెక్క 2 సార్లు ఉందండి. కోనేరు అంటాడో నాకు అంతగా తెలియదు. దీనిలో వచ్చేసి బాతులు ఉన్నాయి చూడండి. కోనేరు అంటే స్నానం ఏం చేరేమండి అసలు. ఉత్త అట్ట పెట్టినారు కోనేరు లెక్క. చూడండి లోపలికి ఏది గుడి భలే బాగుందండి అసలు. ఓసారి కూడా చిన్న కోనేరు ఉంది. ఎక్కడ చూడు గోపురాలే కనిపిస్తాయండి. అది చూడండి మీకు చూపిస్తున్నాం చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయి అసలు. భలే బాగున్నాయి. అది చూడండి ఇట్లా రౌండ్ తిరుగుతుంటే ఇంకా గోపురాలే కనిపిస్తున్నాయండి. అంత పెద్ద టెంపుల్తో ఈడొకటి చూడండి బావి లెక్క చిన్నది, కోనేరు లెక్క చిన్నగా ఉంచండి దగ్గర కూడా. చూడండి ఎంత బాగుంది అసలు. భలే బాగున్నాయండి అసలు. చూడాల్సిన ప్లేస్ అండి అసలు. అరుణాచలం భలే బాగుంటుంది. ఇక్కడ నేను నడుచున్నాను. ఇంకా గేమ్ ప్రదర్శన చేసుకున్నాము, ఫుడ్ తిన్నాము. ఇంకా తర్వాత ఇంకా సాయంత్రం మళ్ళీ టీ దానికి బయటకు వచ్చినామండి. రూమ్కి పోయి ఇంకా తాగి షాపింగ్ చేసేద్దామని మేము మా ఫ్రెండ్స్ పోయినాము. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. భలే బాగున్నాయండి షాపింగ్. ఏమన్నా తీసుకోవాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా భలే బాగున్నాయి. అట్లా కీ చైన్లు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంట్లోకి ఏమన్నా సామాన్లు, పిల్లలు ఆటాడుకునే బొమ్మలు అವೆಲ್ಲ భలే బాగున్నాయండి. నేనైతే ఏం తీసుకోలేదండి. నేను నుగ్గేసుకుంటారు కదా చిన్న జల్లెళ్ళు, అవి 2 తీసుకున్నాను. అంతే, నేనేం తీసుకోలేదు. ఇంకా చూడండి ఏం తీసుకునే గాజు వెళ్ళ మనం ఊరికి వచ్చేగల చాలా దూరం కదండి, ఇంకా పలిగిపోతాయని నేనేం తీసుకోలేదు. భలే బాగున్నాయండి దేవునికి పూజ చేసేటివి అవి భలే బాగున్నాయి అసలు. చూడండి పిల్లలు ఆటాడుకునేవి ఎంత బాగున్నాయి. కీచైన్లు అయితే భలే బాగున్నాయండి అసలు. ఇక్కడ తేజ్ అయితే నాకు అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని వాళ్ళ అమ్మని అడుగుతుంది. బొమ్మలు అవి కొని, ఇది కొని, హ్యాండ్ బ్యాగ్ అವೆಲ್ಲ అడుగుతుంది వాళ్ళ అమ్మను. వాళ్ళ అమ్మ పాపం బాగా కొనిగించిందండి. బుద్ధుడు అండి భలే బాగున్నాడు కదా, ముద్దుగా అన్నాడు. భలే బాగున్నాడు బుద్ధుడు వచ్చేసి. మేము అవే అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. తేజ్ ఏమేమి కొనుక్కుందో అన్నీ నేను చూపిస్తానండి లాస్ట్కు. రేపు వీడియోలో వచ్చేసి ఇక్కడ చూడండి చిన్నవి రోళ్ళు, ఇక్కడ చూడండి చిన్నవి ఇసరాలు, చిన్నవి దంచుకునే రోళ్ళు. అందుకు ఇక్కడ చూడండి తేజ్ వచ్చేసి చిన్నవి స్టీల్వి అవి సిల్వర్వి వంట సామాన్లు కొనుక్కుందని నేను మళ్ళీ చూపిస్తానండి నీట్గా. ఇక్కడ తేజ హాయ్ అని చెప్తుంది. సూపి అత్త వీడియోలో అని చెప్తుంది, అందుకని చూపిస్తున్నా.